அவருடைய பிரசங்கத்துக்காகவும் அவருடைய ஆராதனைக்காகவும் நாம் காத்திருக்கிறோம். அவர் ஆராதனை செய்து அதனுடன் கூட பிரசங்கத்தை தொடங்குவார். அவர் ஆராதனை செய்கிற வேளையிலே நாம் யாவரும் இணங்க வேண்டும். ஆராதனை வேளையிலே ஆவியானவர் நமக்கு இடைப்படணும், நம்மை தொடணும். அந்த உணர்வுள்ள இருதயத்தை தேவன் நமக்கு தர வேண்டும் என்று நாம் உணர்வுபூர்வமாக தேவனை ஆராதிப்போம். ஆராதனை வேளையிலே தேவனுக்கு இருதயத்தை கொடுத்தாலும் மாத்திரமே வேத வசனத்தை நாம் அங்கீகரிக்க முடியும். இருதயத்துக்குள்ளாக அந்த வாஞ்சியோடு தான் நாம் ஆலயத்துக்குள்ளாக வந்திருக்கிறோம். தேவனுடைய வார்த்தையை கேட்பதற்கு நாம் பக்குவப்பட வேண்டும். ஆராதனை வேளையிலே நாம் தேவனோடு இடைப்பட வேண்டும். ஆமென், அல்லேலூயா. நாம் யாவரும் எழுந்து நிற்போம். நம்ம இதில் இருக்கிற பாஸ்டர் ஐயா அவர்களை நான் வரவேற்று இந்த மைக்கை அவரிடத்தில் ஒப்பு கொடுக்கிறேன். மீதியான நேரத்தை அவரை பொறுப்பெடுத்து நடத்துவாராக. మంచిది. మొదటిగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మొదటిగా ప్రభు నాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి ఆ దేవాది దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. చదువుకుందాం, వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడైనటువంటి అపోస్తుడైన పౌలు గారు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. చిన్న మాట ఉంటుంది, ఎవరైనా చదివి. అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇయ్యకుడి. మీరంతా కలిసి మాట చెబుతారా? చెప్పండి చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. మీ ప్రక్క వారితో చెప్పండి, వాళ్ళతో చెబుతూ ఉన్నట్లుగా. చెప్పారా? దీని పూర్తి అర్థం దేవునికి చోటీయుడి. ఆమేనని చెప్పండి. ఈ మాటను కూడా చెప్పండి, దేవునికి చోటీయుడి. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఓ మంచి సంఘానికి దైవజనుడు చేత వ్రాయిపించినటువంటి వాక్య భాగం. నేను ఈ మాటను చదువుతూ ఉన్నప్పుడు ఎంతకీ ఈ మాటను ఎవరితో చెబుతున్నాడు అని నేను చదివినప్పుడు మొదటి అధ్యాయము మొదటి వచనం చదివితే మీకు కూడా అర్థమవుద్ది ఆ విషయం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. ఎవరికి వ్రాయబడినది ఈ మాట? పరిశుద్ధులైన వారికి, క్రీస్తు యేసునందు ఆల్రెడీ విశ్వాసముతో ఉన్నవారికి. సాధారణ ప్రజలకి చెప్పబడే మాట కాదు ఇది. ఏమని చెప్పబడుతూ ఉన్నది? చాలా సంగతులను ఈ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిపించాడు. అందులో మనం ఒక మాట చదువుకున్నాం. అదేంటి? అపవాదికి చోటియ్యకుడి అని. పరిశుద్ధులైన వారికి, క్రీస్తునందు ఆల్రెడీ విశ్వాసులైన వారికి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుకున్న వారికి ఆ క్రింద వ్రాయబడిన మాటలో ఉంటుంది. మీరు చూస్తే ఆ క్రిందకి మీరు అలా చదువుకుంటూ వస్తే క్రిందనే వ్రాయబడి ఉంటుంది. చదువుతారా మీరు ఎవరన్నా? 3వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. చెప్పని బిగ్గరగా. ఎలాంటి సంఘానికి మీరు అపవాదికి చోటు ఇయ్యొద్దు అని దేవుడు వ్రాయిపించాడో, చెప్పిపిస్తూ ఉన్నాడో, ఈ దైవజనుడు ఎలాంటి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడో చెప్పడమే నా ఉద్దేశం. ఇంకా మీరు 2వ అధ్యాయంలో చదివితే పాపములన్నీ కూడా యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి యేసు ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత మనం అందరమును క్రీస్తులో బ్రతికింపబడి 7వ వచనం ఒకసారి చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికి స్తోత్రం. ఇంకా ఎలా వ్రాయబడిన ఈ పత్రికలో ఉన్న విషయాలన్నిటినీ చదివిపిస్తే
ఎఫెసీ సంఘానికి ఉండేటువంటి స్థాయి స్థితి మనకు అర్థమవుద్ది. ఇప్పటికే సరిపోద్ది అనుకుంటా. ఆల్రెడీ వాళ్ళు పరిశుద్ధులు, ఆల్రెడీ వాళ్ళు క్రీస్తునందు విశ్వాసులైన వారు, ఆల్రెడీ వారు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును చేత నింపబడిన వారు, ఆల్రెడీ వాళ్ళు క్రీస్తుతో పాటుగా పునరుద్ధానమందు లేపబడి క్రీస్తుతో పాటుగా ఎక్కడ కూర్చున్నవారు, ఎక్కడ కూర్చుని ఉన్నారండి? పరలోకమందు కూర్చుని ఉన్న వారితో చెప్పబడుతూ ఉన్న మాట ఏంటంటే, మీరు అపవాదికి చోటియ్యొద్దు. ఎప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా ఎవరికి ఈ మాట చెప్పబడిందో. ఎంతటి ఆత్మీయ స్థాయి కలిగిన వారికి ఈ మాట చెప్పబడితే మనకి ఇంకెంతగా చెప్పబడాలో, మనం ఇంకెంతగా అపవాది విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఆలోచించేయండి ఒకసారి. అంత గొప్ప ఉన్నతమైన భాగ్యాన్ని పొందుకున్న ఆ సంఘానికే ఇలాంటి మాట చెప్పబడితే, ఇలాంటి మాట వ్రాయిస్తే మరి మనకి ఇంకెంతగా ఈ మాట అవసరమై ఉన్నదో, ఈ విషయంలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో, ఉండకపోతే మనం ఎంతటి ప్రమాదంలోనికి వెళ్ళిపోతామో ఒకసారి వాక్యపు వెలుగులో మీరు ఆలోచన చేయాలని నా మనవి. దేవునికి స్తోత్రం. బాగా త్రాగే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి త్రాగుబోతుడా అని అనండి, ఒప్పుకుంటాడండి? అంగీకరిస్తాడా? నేను త్రాగుబోతున్నా, నీ కంటికి ఎలా కనబడుతున్నాను? నేను తాగుబోతుడు లెక్క కనబడుతున్నానా? అంగీకరించడు అసలు వాస్తవానికి. పైపెచ్చు అంగీకరించకపోగా కవరప్ చేస్తూ ఉంటాడు. ఇంకేమంటాడు తెలుసా? ఇంకా నేను బెటరు, అల్లాడైతే ఘోరంగా తాగుతాడు. ఇంకా నేనేదో కొంచెమే తాగుతా, నేను అప్పుడప్పుడు తాగుతా. ఫలానా వ్యక్తి అయితే ఇంకా ఘోరంగా తాగుతాడే, మరి ఆ వ్యక్తిని ఏమంటావు అని మరొకరితో పోల్చుకొని తనేదో గొప్పవాడిగా ఆ మిగతా వాడే దరిద్రులు లెక్క మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ ఈ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఏ వ్యక్తి ఏ బలహీనతల్లో ఉన్నారో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నీవు ఈ బలహీనతను కలిగి ఉన్నావు అని అంటే ఒప్పుకోరు, అంగీకరించరు. కానీ ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా ఉండేటువంటి ఒక సంఘానికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు అపవాదికి చోటు ఇవ్వద్దు అంటే. మేబీ నాకు తెలిసి ఇలా నేను అనుకుంటూ ఉన్నాను, ఆ ఎఫెసీ సంఘం అంతా వచ్చి, అయ్యో ఓ పాస్టర్ గారు, పౌలు గారు, మా రేంజ్ ఏంటో మీకు తెలీదా? మేము ఇంకా ఈ చిన్నపిల్లలం అనుకుంటున్నావా? దేవుళ్ళకి క్రొత్తగా వచ్చిన వాళ్ళం అనుకుంటున్నావా? అసలు మేము కూర్చున్నదే పరలోకమందు కూర్చొని ఉన్నాం. మీరు మాకు అపవాదికి చోటు ఇవ్వద్దని చెబుతారేంటి? అంత సీన్ లేదు వాడికి, మేము ఇవ్వనేమో అని చెప్పి ఉండాలి. చెప్పుంటారేమో ఒకవేళ ఈ రోజుల్లో అలాంటి సంఘం కానీ ఆ సంఘమే కానీ ఉంటే, ఇలా నాలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్పుంటే. కానీ ఆ సంఘం అంగీకరించింది ఈ మాటను అన్నట్లుగా మనకి బైబిల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆ మాటను చెబుతూ ఉంటే సంఘం యాక్సెప్ట్ చేసింది. మీరు అపవాదికి చోటు ఇవ్వద్దు, జాగ్రత్తగా ఉండాలి. వాడు చాలా తెలివైన వాడు, వాడి విషయంలో మీరు ఎంత జాగ్రత్తను పాటించగలిగితే అంత సేఫ్గా ఉంటారు. నేను ఈరోజు మీకు అందరికీ కూడా చెప్పేది ఇదే. నువ్వెంతటి ప్రార్థనాపరుడువైనా, నీకెంత వాక్యం తెలిసినప్పటికీ, నువ్వెంతగా ఆత్మీయతలో అనుభవం కలిగిన వ్యక్తి అయినప్పటికీ, నీవెంతగా దేవునికి సమీపముగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడే అపవాదికి చోటిచ్చే ప్రమాదం ఉన్నది అన్న విషయాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా. అలాంటి సంఘానికి దైవజనుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, అపవాదికి చోటు ఇవ్వద్దు. వానికి చోటిస్తే ఏం జరుగుద్దో దైవజనుడికి తెలుసు, వాడికి అవకాశం ఇస్తే ఏం జరుగుద్దో ఆ దైవజనుడికి తెలుసు. అందుకోసమే దీనికి ఫుల్ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే, అపవాదికి చోటు ఇవ్వద్దు అంటే ఎవరికి ఇవ్వాలని? ఇప్పుడు రండి చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే ఎవరికి ఇవ్వాలని చోటు? మన జీవితంలో ఎవరికి ఉండాలి చోటు? అందరూ మాట్లాడాలి. మన కుటుంబాలలో ఎవరికి ఉండాలి చోటు? మన సంఘంలో ఎవరికి ఉండాలి చోటు? ప్రతి సందర్భంలో మనం ఎవరికి ఇవ్వాలి చోటు? దేవునికి ఇచ్చుదుముగాక, అపవాదికి ఇయ్యకుందుదుముగాక, దేవునిని కలిగి ఉందుదుముగాక, మన నిలువెల్ల దేవుడే నింపబడి ఉండునుగాక.
మన ప్రతి పరిస్థితులలో దేవునికి మాత్రమే అవకాశం ఇచ్చుదుముగాక. ప్రియులారా, అపవాదికి ఎంత మాత్రమును మనం అవకాశం ఇవ్వకూడదు, ఏ విషయాలలో కూడా ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెబుతా. ఒక పెద్ద గాలి వర్షం తుఫాను వస్తూ ఉన్నది. చాలా పెద్ద గాలి వర్షం తుఫాను, చెట్లన్నీ విరిగి నేలన పడుతూ ఉన్నాయి. గందరగోళంగా ఉన్నది అనుకుందాం పరిస్థితి, వయనాడు కంటే పోనీ అలాగే అనుకుందాం. ఈ మధ్యలో ఒక మర్రె విత్తనం, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి తెలుసు అనుకుంటా మేబీ. ఆ ట్రీ యొక్క విత్తనం, దాంట్లో ఉండే విత్తనం ఎంత చిన్నగా ఉంటుంది, దాని పండే చిన్న సైజు, దాంట్లో ఉన్న విత్తనం ఎంత ఉంటుంది. ఆ విత్తనం ఎగురుకుంటూ 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 ఈ తుఫానికి, గాలి, వర్షానికి ఓ తాడి చెట్టు మీదకు వచ్చి కూర్చొని తాడి చెట్టుని అడుగుతుందంట ఇలా, ఓ తాడి చెట్ట, ఈ గాలి వర్షం తగ్గేంత వరకు కాస్త నీ దగ్గర నేను తలదాల్చుకుందామని అనుకుంటూ ఉన్నా, ఏమంటావు అని అంటే, ఓ నువ్వెంత, నీ సైజ్ ఎంత, ఉండు దానికేం కాదు, నాకు బోల్డ్ అంత ప్లేస్ ఉందిలే, నాకేం బరువేం కాదు, నువ్వు ఉండు అన్నట్లుగా తాడి చెట్టు అంగీకరించిందంట. ఈ మర్రి విత్తనం అలాగనే తాడి చెట్టు మీద కూర్చొని ఉన్నది. ఓ 2-3 రోజులు బాగా తుఫాను, ఆ 2-3 రోజులు ఆడనే ఉన్నది. ఓ 1 వారం రోజుల తర్వాత మరలా తాడి చెట్టుని అడిగిందంట, గాలి వర్షం తగ్గింది, అంతా నిమ్మలమైపోయింది, కానీ ఎందుకో నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది, ఉండనా అని తాడి చెట్టుని అడిగిందంట. మర్రి విత్తనం అంటే తాడి చెట్టు అన్నదంట, ఉండు నాకేం బరువేం కాదు అని అన్నదంట. 1 నెల రోజులు అయింది, 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది. దానమన్న లాంటి ఒక వ్యక్తి ఆ రోడ్డును పోతా ఉంటే అక్కడ తాడి చెట్టు లేదు, ఏముంటుంది, కొన్ని ఏండ్లకు మర్రి చెట్టే కనబడుతుంది, తాడి చెట్టు పొరపాటున కనబడదు. అదేం చేస్తుందంటే ఆ తాడి చెట్టు మొత్తాన్ని ఆక్రమించేసి కనబడనివ్వకుండా చేసేసి ఇది మాత్రమే బయటికి కనబడుతూ ఉంటుంది. ఏడనో ఒక మూలకి మనం సరిగ్గా పర్టికులర్గా చూస్తే తాడి చెట్టు ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ ఈజ్ దేర్ అని అనిపిస్తుంది మనకి, అంతేనా? ఇప్పుడేమైంది? ఇప్పుడు ఏ చెట్టు కనబడుతూ ఉన్నది? చెప్పండి, ఏ చెట్టు కనబడుతూ ఉన్నది? ఒకప్పుడు అక్కడ ఏముండేది? అలా ఆ తాడి చెట్టు ప్లేస్లోనికి ఇప్పుడు ఏమొచ్చేసింది? మర్రి చెట్టు వచ్చి మొత్తం ఆక్రమించేసింది, కనబడనివ్వకుండా చేసేసింది. దీంట్లో ఈ పాటికి మీకు పాఠం అర్థమైపోయింది అనుకుంటా. ప్రియులారా, అపవాదిగానికి కూడా చోటిస్తే ఇదిగో ఇట్లానే ఉంటుంది కథ. నీ జీవితంలో కానీ, నీ బ్రతుకులో కానీ, నీ ప్రతి పరిస్థితులలోనూ అపవాదికి ఏ కొంచెం చోటు ఇవ్వకూడదు. వానికి ఇచ్చేటప్పుడు ఏమాత్రం జాలి ఉండకూడదు నీకు. దాని విషయమై కాంప్రమైజ్ కాకూడదు, ఆలోచన కూడా చేయకూడదు. ఇద్దామా వద్దా, అయ్యో ఇయ్యకపోతే ఏమవుద్దో పాపం దీని పరిస్థితి, ఏమన్నా కానీ అపవాదికి మాత్రం నువ్వు ఇచ్చావంటే నువ్వేమో అయిపోతావు, మీ ఇష్టం. కాబట్టి అపవాదికి అందరూ చెప్పాలి, బిగ్గరగా చెప్పండి, అపవాదికి చోటు ఇయ్యకుడి. మరి ఎవరికి ఇద్దాం? దేవునికి చోటు ఇచ్చుదుముగాక. చెప్పండి బిగ్గరగా, హుషారుగా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుండి ఒక్క మారు ఎవరన్నా బిగ్గరగా చదువుతారా? మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించెను. ఆ తర్వాత క్రిందకి అలా చదువుకుంటూ వెళ్తే ఘోరంగా ఉంటది. దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటు ఇచ్చిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తదుపరి చదువుకోనండి. ఎక్కడితో ఈ మాట మాత్రం గమనించండి. దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటిస్తే వాళ్ళు ఏమవుతారమ్మా? భ్రష్ట మనస్సుకు అప్పగించబడేస్తారు. భ్రష్ట మనస్సుకు అప్పగింపబడ్డామంటే క్రింద కొన్ని మాటలు ఉన్నాయి, అవన్నీ మనలో కనబడుతుంటాయి. దారుణంగా అయిపోద్ది మన జీవితం. వాక్యాన్ని వింటూ ఉన్న దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ ప్రతి పరిస్థితులలో ఎవరికి చోటు ఇస్తూ ఉన్నారో ఒకసారి గమనించండి, పరీక్షించుకోనండి. వాక్యపు వెలుగులో నీ జీవితంలో దేవునికే చోటు ఉన్నదా? అపవాదికి చోటు ఉందా? నీ ఇంట్లో దేవునికే చోటు ఉన్నదా? లేదా అపవాదికి చోటు ఉన్నదా? సైతానుకు చోటు ఉన్నదా? ఎవరికి చోటు ఉన్నది? ప్రశ్నించుకుంటే సమాధానం నీకు వస్తుంది.
పోనీ ఇంకా మీకు అర్థం కాలేదా? ఈ రోమీయులకు రాసిన పత్రిక ఈ 2వ అధ్యాయంలో రాయబడిన విషయాలన్నిటినీ చదవండి. అందులో ఏదైనా నీలోని కానీ ఉన్నట్లయితే నీవు ఎవరికి చోటిచ్చినట్లు? అపవాదికి చోటిచ్చినట్లు. చదువుతావమ్మా ఏమన్నా ఒకసారి? మన వాళ్ళకి ఏం అర్థం కాలేనట్టుంది. దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటిస్తే పరిస్థితి ఎలా ఉంటదంటే, వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించి వారును. ఇంకెక్కువగా చదవకమ్మా, చాలా బాధగా ఉంది. ఇలాంటి ఎవరిలోనైనా ఉంటే మీరు ఒక్కటే ఫైనల్ చేసుకోవాలి. ఏంటి? ఎవరికి చోటు ఉంది? సీరియస్గా ఉన్నారు, మాట్లాడుతలేరు. మీకు ఎట్లా కనబడుతున్నాం పాస్టర్ గారు అని మనసులో అనుకుంటున్నట్టున్నారు. దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటిస్తే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఈ లక్షణాలు ఒకవేళ నీలో ఉన్నాయి అనుకో, ఎవరున్నట్టు నీలో? జాగ్రత్త. వీటన్నిటికీ దూరముగా మనలను ప్రభు చేయునుగాక. అపవాదికి కాకుండా దేవునికి చోటిచ్చుదుముగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి 45 వరకు. చెడ్డవారముగా కాకుండా దేవుడు కృప చూపించునుగాక. అపవాదికి కాకుండా దేవునికి చోటిచ్చేవారముగా మనం మార్చబడుదుముగాక. దేవునికి చోటు ఇవ్వకపోతే ఏం జరుగుద్దో, అపవాదికి చోటిస్తే ఏం జరుగుద్దో పరిశుద్ధ గ్రంథములో చాలా చోట్ల ఇంకా వాక్య భాగాలు రాయబడినప్పటికీ ఈ 2 మీకు సరిపోతాయి అనుకుంటా ప్రియులారా. ఈ రెండింటిని బట్టి మీకు అర్థమైపోతుంది అనుకుంటా. దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా, అపవాదికి మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ ప్రతి పరిస్థితులలో వాడికి చోటిస్తే ఆ మనిషి పరిస్థితి, ఆ కుటుంబం పరిస్థితి ఏం జరుగుద్దో, ఏమవుద్దో క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయిపించాడు. ఒకసారి యేసు రక్తంలో కడగబడిన తర్వాత, ఒకసారి యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, యేసును నమ్మిన తదుపరి యేసే నా దేవుడని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత, అపవాది ఖాళీ చేయబడిన తర్వాత, మన పాప శాపములన్నీ యేసు రక్తంలో కడగబడిన తదుపరి ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ప్రతిరోజు తమ దేవుని చేత నింపుకోవాలి. హల్లెలూయా. దేవుని చేత వారి హృదయం నింపబడాలి. దేవునికి చోటిచ్చేవారిగా ప్రతిరోజు, అవకాశం ఇచ్చేవారిగా ప్రతిరోజు ప్రతి విశ్వాసి మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎవరికి చోటిస్తున్నారో ఒకసారి ప్రశ్నించుకోనండి. క్రైస్తవులు అనబడిన వాళ్ళందరూ దేవునికే చోటిస్తున్నారా? వాళ్ళ ఇండ్లలో కానీ, వారి కుటుంబాలలో కానీ, వారి జీవితాలలో కానీ దేవునికి మాత్రమే చోటు ఉందా? మనం పరీక్షిస్తే, పరిశీలన చేస్తే చాలామంది జీవితాలు అలా లేవు. కొంతమంది ఈజీగా బయటికి కనబడుతూ ఉంటారు, కొంతమంది కనబడరు, అంతే. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. దేవునికి చోటిచ్చే వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో ఇక ముందు చూద్దాం మనం. దేవునికి చోటు ఇవ్వకపోతే ఏం జరుగుద్దో అక్కడ రాయబడ్డది. అపవాది ఖాళీ చేసి వెళ్ళాడు ఒక ఇంటిని. ఆల్రెడీ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఎలా ఉంది? నా వైపుకు చూడాలి. చాలా చక్కగా ఊడ్చి, అమర్చి, బాగా క్లీన్ చేసి ఉంది, కానీ ఖాళీగా ఉంది. ఎవరు రాలే అందులోనికి. మరలా వీడు తిరుగుతా 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 వాడు ఖాళీ చేసిన ఇల్లు ఒకటి కనబడింది. అందులో ఎవ్వరూ లేకపోవడాన్ని చూసి ఆ ఇంటికి మరలా ఏమనుకున్నాడు? వద్దాం అనుకున్నాడు. తిరిగి వద్దాం అనుకున్నాడు. థ్యాంక్ యూ. అలా చెప్పండి. ఎలా వద్దాం అనుకున్నాడు అంటే, ఆల్రెడీ ఇది వరకు ఉండేవాడు ఆ ఇంట్లో, బాడుక్కి ఖాళీ చేసేసాడు. ఇప్పుడు మరలా వచ్చాడు. వచ్చి వద్దాం అనుకున్నాడు. వచ్చినోడు ఒక్కడే వద్దాం అనుకున్నాడా? అలా అయితే బాగుండేది. అక్కడ రాయబడింది చదివితే భలే చిత్రంగా ఉంటుంది. మళ్ళీ ఈడే పెద్ద పనికిమాలుడు, ఈడే పెద్ద చెడ్డోడు. మరలా వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొస్తున్నాడు? తమ కంటే చెడ్డవైన మరి 7. ఇప్పుడు ఎనమనుగురయ్యారు. ఇప్పుడు ఇంతకుముందే ఆడి జీవితం చాలా దొలపురంగా, దౌర్భాగ్యంగా ఉంటే మరో 7 ఎంటర్ అవుతే
ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. ఏమా వామ్ము, మీరు నా వైపుకి చూస్తా లేరు కానీ నేను ఊహించుకుంటే నాకు భయంకరంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి స్థితి మనకు రాకుండునుగాక, మన సంఘంలో మరెవరికి రాకుండునుగాక. అందుకోసం చూడండి, అప్పుడప్పుడు మనం అంటాం ఒక్కొక్కరిని గురించి, ఒరే వీడు చర్చికి వచ్చేటప్పుడు బాగానే ఉండేవాడు ప్రారంభంలో స్టార్టింగ్లో, ఇప్పుడే ఎలా తయారయ్యాడు. ఆ తయారవ్వడానికి గల కారణం వాడొక్కడు రాకుండా మరో 7 తీసుకొచ్చి అలా తయారు చేశాడు. ఇంతకు ముందు భలే ప్రార్థన చేసేవాడు అండి, ఇంతకు ముందు బాగానే పాటలు పాడేవాడు. సైతాన్ ప్రవేశించింది కాదు, ప్రవేశించారు. ఏంటి చెప్పండి, ప్రవేశించలేదు. ఇప్పుడు ఎనమండుగురు, దేవునికి స్తోత్రం. అంతకుముందు ఎంతమంది ఉండేవారు వాళ్ళు? ఒక్కడే. ఇప్పుడు ఎంతమంది చెప్పండి, ఇప్పుడు ఎంతమంది అండి? 7 + 1 7 + 1 8 మంది. అందుకోసమే ఘోరంగా ఉంటుంది వాడి మొదటి స్థితి. ఏమని ఇందాక చదవబోయావమ్మా? వాడి కడపటి స్థితి చెడ్డదగును. మొదటి స్థితి కంటే చెడ్డదగును కడపటి స్థితి, ఫైనల్ స్టేజ్ చాలా ఘోరంగా ఉంటుంది. అలాంటి స్థితికి దేవుడు మనల్ని దూరముగా ఉంచునుగాక. అందుకోసమే మీరు ఒక్కసారి యేసు ప్రభువుని నమ్మిన తర్వాత యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, యేసును నమ్మాము అని చెప్పిన ప్రతి ఒక్కరూ దేవుని చేతే నింపబడాలి. హల్లెలూయా. ఖాళీగా ఉండకూడదు. నేను కడగబడ్డా, నేను శుద్ధి చేయబడ్డా, నేను యేసయ్య దగ్గరికి వస్తున్నా, యేసును నమ్మాను, యేసును విశ్వసించాను, నేను వాక్యాన్ని వింటూ ఉన్నాను, చర్చికి వెళ్తూ ఉన్నాను, కానుక వేస్తూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, ఆరాధన చేస్తూ ఉన్నాను, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాను. ఇవన్నీ చేస్తే సరిపోదు. యేసు నీలోనికి రావాలి. ఆమేన్. యేసయ్య నీలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు నీ ఇంట్లో ఉండాలి. అప్పుడు నీకు నెమ్మది, సమాధానం, అప్పుడు దైవికమైన ప్రతి ఆశీర్వాదం, అప్పుడు దేవుని లాంటి పోలిక నీలోనికి దినదినము వస్తూ ఉంటుంది. దేవునిని కలిగిన కుటుంబాలముగా మనం అందరమును మార్చబడుదుముగాక. ఆ ప్రభువుని కలిగిన జీవితాలుగా దేవుడు మన జీవితాలను మార్చునుగాక. ఈరోజు క్రైస్తవులను గమనిస్తే దేవునిని కలిగిన వారుగా లేరు, క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉన్నారు. ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకండి. ఒకవేళ మీలో ఎప్పటికే దేవునితో సహవాసము లేకుండా, దేవుడు మీలో లేకుండా, దేవుడు మీతో లేకుండా, దేవుడు మీ గృహాలలో లేకుండా ఉన్నట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉన్నారంటే చాలా ప్రమాదంలో ఉన్నట్టే. దేవుడు ఉంటే ప్రేమ ఉంటుంది, ఎవరిని ద్వేషించం. దేవుడు ఉంటే విధేయత, తగ్గింపు, దేవుడు ఉంటే వినమ్రత, దేవుడుంటే దేవుని కొరకైన త్యాగపూరితమైన జీవితం జీవిస్తాం. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా. దేవుడుంటే సజీవయాగముగా రోజు మారిపోతుంటాం. చాలామంది జీవితాలలో దేవుడు లేడండి, పేరు చెప్పుకుంటున్నారంతే. చాలామంది అపవాదికి అవకాశం ఇస్తూ ఉన్నారు. ఏదో ఒక రూపంలో అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుడు మనకి సహాయము చేయునుగాక. దేవునికి చోటిచ్చేటట్లుగా దేవుడు కృప చూపించునుగాక. ఏదో ఒక రకంగా అపవాదికి చోటిస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు కొంతమంది. అంటే ఎవరి మనసు ఇది? ఎవరు ప్రేరేపిస్తే అబద్ధాలు ఆడుతారు? అబద్ధములు ఆడునట్లుగా వారికి ఒక దురాత్మను నేను పంపిస్తానని బైబిల్లో ఉంది. అంటే అబద్ధం ఆడుతూ ఉన్నప్పుడల్లా ఎవరున్నట్టు లోపట చెప్పరే? మోసాలు చేస్తూ ఉంటే ఎవరున్నట్టు లోపట? ద్వేషం, అసూయ, కుళ్ళు, కపటం ఇవన్నీ ఉంటే ఎవరున్నట్టు లోపట? సినిమాలకి, సీరియల్స్కి ఎక్కువ టైం ఇస్తే ఎవరున్నట్టు లోపట? ఎక్కువ మెయిన్స్ అసలు ఇవ్వకుండా, ఓహో ఎక్కువ అన్నారంటే లైట్గా చూడొచ్చు కాదు దీని అర్థం. మన వాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటారు బాగా, ఓహో ఎక్కువగా అన్నారంటే అప్పుడప్పుడు చూడొచ్చు అన్నమాట. కాదు అస్సలు ఎవరు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి. మొన్ననే పోయిన వారంలోనే ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. అత్త కోడలు ఇద్దరు కూర్చున్నారు, సీరియల్స్ చూస్తున్నారు సీరియస్గా. చూశారు గాక మామూలుగా అనుకుందాం, ఆ లోపట ఉన్న వాళ్ళని తిడుతున్నారు వీళ్ళు. బయట కూర్చున్న వీళ్ళు లోపట ఉన్న వాళ్ళని, అమ్మ ఎంత పని చేసిందమ్మ అంటే వాళ్ళు వేరే యాస మాట్లాడి వేరే పదాలు వాడారులేండి, అది నేను మాట్లాడతలేను. తిట్టేస్తుంది.
నేను అనుకున్నా అర్థం కానీ అడ్డు కానీ లేకపోతే మీ ఇద్దరిని చంపేసేటోళ్ళు వాళ్ళందరూ వచ్చి అని ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అన్న. టీవీ గట్టి అంటుంది అలా వాళ్ళ కోళ్ళని అత్త. ఇదే పని కొంతమందికి. ఎవరున్నట్టు లోపట చెప్పరే. అపవాది ఉంటే నువ్వు బైబిల్ చదవలేవు, అపవాది ఉంటే ప్రార్థన చేయలేవు, అపవాది ఉంటే దైవ సంబంధమైన కార్యాలకు నీవు సమయాన్ని ఇవ్వలేవు. చెబుతుంటావంటే ఏమని, ఇద్దాం అనుకుంటున్నా, చేద్దాం అనుకుంటున్నా, అది అనుకుంటున్నా, ఇది అనుకుంటున్నా, నీ జీవితం అంతా అనుకుంటూనే ఉంటావు. ఈ లోపల చచ్చిపోతావు, ఎప్పుడు ఇవ్వలేవు. ఇప్పుడే దేవునికి చోటు ఇచ్చుదుముగాక, ఇప్పుడే అపవాదికి చోటు ఇవ్వకుండా బ్రతుకుదుముగాక, అలాంటి జీవితాన్ని ప్రారంభించుదుముగాక. ప్రతి విషయంలో మనము దైవికముగా కొనసాగుటకు దేవుడు కృప చూపించునుగాక. ఎవరు అలా ఉంటారు అని అంటే, దేవునికి చోటు ఇచ్చిన వాళ్ళు, దేవునికి విలువనిచ్చిన వాళ్ళు, దేవుడంటే భయము కలిగిన వారు, దేవుడంటే భక్తి కలిగిన వారు. ఒక ఆయన నన్ను అడిగాడు, పాస్టర్ గారు తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలా అని నన్ను అడిగాడు. చేసుకోవాలి అన్న. ఏం చేయాలి అప్పుడు కూడా అని అన్నాడు. ప్రభువా, ఈ ఆహారాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు అయినా స్తోత్రాలు అయినా, ఎంతోమందికి ఆహారం లేకపోయినప్పటికీ నాకు మాత్రం పేకల దాకా తినే వరకు ఇచ్చావు నాయనా అని ప్రభుని స్తుతించాలి అని అన్నా. అప్పుడు మీరు నా వైపుకి ఎలా చూస్తున్నారో అలాగే నా వైపుకి కూడా చూశాడు ఆయన. అవునయ్యా, ప్రభుని స్తుతించాలి ఆహారాన్ని ఇచ్చినందుకు గాను. ఎంతోమందికి ఆహారం లేక అల్లాడిపోతూ ఉంటే మనకు మాత్రం 3 పూట్ల ఇస్తూ ఉన్నాడు. తినాలనుకుంటే ఇంకెన్ని పూట్లైనా తినగలిగేటువంటి స్థితిని ఇచ్చాడు. ప్రభుని స్తుతించే వారముగా ఉండాలి ఆ విషయంలో. అంత మాత్రమే కాదు, తిన్నదరక్క నానా పాటలు పడేటోళ్ళు కూడా ఉన్నారయ్యా బాబు. తినేది అరగాలంటే కూడా దేవుని చిత్తం అవ్వాలి. హల్లెలూయా, అవునా కదా? ప్రసంగిలో ఉన్నదా లేదా? ఉంది. తిని తృప్తి చెందేటట్లుగా నీ సెలవు అయితేనే అది మా జీవితంలో జరుగుద్ది, లేకపోతే చాలా కష్టం ప్రియులారా. దానికి మళ్ళీ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. ఒకరికి ఒక బాధ ఏంటంటే ఆకలేస్తలేదు అని, మరొకరికి మరో బాధ ఏంటంటే తిన్నది అరగటం లేదు అని. ఈ బాధ ఏమీ లేకుండా ఉండాలంటే ప్రభుని తిని ప్రతిసారి స్తుతించు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దాంట్లో ఏదన్నా ఒకవేళ తెలుసో తెలియకో అపవిత్రత ప్రవేశిస్తే అది మనకి హాని చేయకుండా ఉంటుంది. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా వద్దా? ఏదైనా ప్రయాణంలో ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా వద్దా? పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా వద్దా? కాలేజెస్కి వెళ్ళేటప్పుడు చేసుకోవాలా వద్దా? చెప్పండి, త్వరగా చెప్పండి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు చేసుకోవాలా వద్దా? దేనికైనా ఒక నిజమైన క్రైస్తవుడు, భక్తి కలిగిన వాడు ప్రతిదానికి ప్రార్థనాపూర్వకంగానే ముందుకు వెళ్తూ ఉంటాడు. దాని అర్థం ఏంటంటే దేవునికి చోటు ఇవ్వటం. హల్లెలూయా. ప్రార్థన చేసుకోకపోతే ఏమవుద్దులే అనేది దాని అర్థం ఏంటంటే, ప్రార్థన అంటే నీకు గిట్టదు అని అంటే అర్థం ఏంటంటే దేవునికి చోటు ఇవ్వటం లేదు అని. చాలా ప్రమాదం. స్థలాలు కొనేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా వద్దా? చెప్పండి. ఇండ్లు కట్టేటప్పుడు, ఇంట్లోనికి వెళ్ళేటప్పుడు, ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు, అన్నం తినేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచిన తర్వాత ఇచ్చిన ప్రతి వస్తువు విషయమై సెల్ ఫోన్ ఇస్తే, ఫ్రిడ్జ్ ఇస్తే, వాషింగ్ మిషన్ ఇస్తే, చెప్పండి. పెళ్ళి అయితే, పెళ్ళి కాకపోతే, పిల్లలు పుడితే, బర్త్డేకి, మ్యారేజ్ డేకి, అన్నిటికీ ఏముండాలి చెప్పండి? అన్నిటికీ. కొత్త బట్టలు వేసుకుంటే ఏం కొనుక్కున్నా ఇంట్లోకి తేవడానికి ముందు ఏం చేయాలి? పెద్ద సంబరపడిపోయి వచ్చేకండి. ప్రతి దాని విషయంలో దేవునికి చోటు ఇచ్చుదుముగాక. ఇదే దాని అర్థం. ప్రార్థన చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవునికి విలువనివ్వటం, దేవునికి ప్రార్థన చేయటం. అలా చేయటం మూలంగా ఏమవుద్దంటే 2 విషయాలు జరుగుతాయి. నెంబర్ 1, నువ్వు దేవునికి విలువనిస్తూ ఉన్నావు, గణపరుస్తూ ఉన్నావు, చోటిస్తూ ఉన్నావు అని. రెండవదిగా, ఒకవేళ దాంట్లో మనకి తెలియకుండా ఏదన్నా కీడు ఉంటే దేవుడే దానిని తొలగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి విషయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? బిగ్గరగా చెప్పండి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 37వ వచనం చదవండి.
ప్రియులారా, ఈ మాటలను గమనించండి. వాక్యమై ఉన్న దేవునికి చోటు ఇవ్వకపోతే, దేవుడై ఉన్న వాక్యానికి చోటు ఇవ్వకపోతే, మనం ప్రతిరోజు చేసేది ఏంటో తెలుసండి? యేసయ్యను సిలువ వేస్తూ ఉంటాం. ఎవరిని చెప్పండి? ఎవరిని మాట్లాడాలి? ఎవరినండి? ఒక మాటలో మన భాషలో చెప్పండి, యేసయ్యను రోజు చంపుతూ ఉంటాం. ఈరోజు చాలామంది యేసయ్యను చంపేవారు తయారయ్యారు, యేసును సిలువ వేసేవారు తయారయ్యారు, యేసును ప్రతి దినం బాధ పెడుతూ దుఃఖ పెడుతూ ఉండేవాళ్ళు తయారయ్యారు. ఎలాగంటారా? దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి యొక్క కార్యాలన్నింటిలోనూ అన్నింటికీ చోటు ఉంటుందండి. దేవుని వాక్యానికి చోటు ఉండదు. ఏదైనా ఫంక్షన్ అవుతూ ఉంటే, ఏదైనా పెళ్ళి అవుతూ ఉంటే, ఆ పెళ్ళిలో ఎంతసేపు వాక్యం చెప్పాలి? మీరు దీనికి సమాధానం చెప్పండి. ఎంతసేపు వాక్యం చెప్పాలి? పాస్టర్ గారండి, మా బంధువులందరూ దూరం నుండి వచ్చారు, సన్నాయి నుండి వచ్చారు. ఎక్కడ నుండి? సన్నాయి నుండి వచ్చారు. కాబట్టి మళ్ళా వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండానట్లుగా సిటీలో నుండి వచ్చారు కాబట్టి కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా వాక్యాన్ని చెప్పి మీరు ముగించేసేయాలి. ఏది ఏమైనప్పటికీ ఏమనుకోకండి, పాస్టర్ గారండి మళ్ళీ మా ఊళ్ళతో మా అమ్మ వాళ్ళతో పెట్టుకోలేము, చాలా ఇబ్బంది వాళ్ళతోని, కాబట్టి తొందరగా ముగించేస్తే మా పరువు నిలబడుతుంది, మా విలువ కాపాడినట్లు అవుతారు మీరు అని ఇలా చెప్పిన వాళ్ళు ఎంతమందో నాకే చెప్పారు చాలామంది. పోయి క్రిస్మస్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, అయ్యా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒక్క 10 నిమిషాలు చెప్పి ముగించేయండి. ఏం ప్రోగ్రామ్స్? స్పిరిచువల్ కల్చర్లెస్ ఫెలోషిప్ అంతా. దేవుని వాక్యానికి ప్రతి సందర్భంలో చోటు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మన ఇండ్లల్లో దేవుని వాక్యానికే చోటు ఉండాలి. వాక్యానుసారమైనటువంటి జీవితములను మాత్రమే మనం కలిగి ఉండినట్లుగా దేవుడు కృప చూపించును గాక. దేవునికి చోటు ఇవ్వడం అంటే అదే, ఆచారాలకు మూఢనమ్మకాలకు కాకుండా, లోక మర్యాదలకు కాకుండా. ఈరోజు క్రైస్తవులో ఎక్కడ చూసినా ఆదివారపు రోజున క్రైస్తవులను గమనిస్తే చాలా భక్తి పరులుగా వాక్యానికి మాత్రమే చోటిచ్చేవారుగా, మరెవ్వరికి మరి దేనికి చోటు ఇవ్వలేని వారుగా కనబడుతూ ఉంటారు. కానీ పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు చూడాలండి, ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు వాక్యానికి అస్సలు చోటు ఉండదు. ఫస్ట్ ప్రింట్ చేసి చేయగానే ఆ కార్డు మీద పసుపు ఉంటుంది. నంబర్ 1 అదిగా అక్కడతో స్టార్ట్ అవుద్ది. ఇంకా దానికి ముందు పాస్టర్ గారి దగ్గర కంటే కూడా ముహూర్తాలు అడగడానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళే క్రైస్తవులు కూడా లేకపోలేదు. అవునంటారా కాదంటారా? చాలామంది ఉన్నారండి. నేను క్రైస్తవుల సంగతి మాట్లాడుతూ ఉన్నా. క్రైస్తవులము మేము దేవుని మందిరానికి వెళ్తాం, బాప్తిస్మం తీసుకున్నాం, యేసును నమ్మాం, యేసు నందు విశ్వాసం ఉంచాం, మేము అలాంటి కార్యాలు చేస్తాం దేవుని కొరకు, ఎలాంటి కార్యాలు చేస్తాం దేవుని కొరకు అని చెప్పుకునే వాళ్ళే పెళ్ళిళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి, ఫంక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మాకు పెద్ద టెన్షన్. ఇంకా వీళ్ళు ఎక్కడ వాక్యం మిస్ అవుతారో, ఏ వాక్యం వద్దంటారో, ఏది వద్దంటారో, అంతా టెన్షనే. ముహూర్తాలు అడిగిన వాళ్ళు ఉన్నారు, వాటికి పసుపు తగిలించిన వాళ్ళు ఉన్నారు, మామిడి తోరణాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చాలా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పుట్టినోళ్ళు పెరుగుతూ ఉంటే కూడా ఆపకుండా ఆచారాలను కొనసాగించే క్రైస్తవులు కూడా లేకపోలేదు. ఎలాంటి దారిద్ర్యము మనలో నుండి తొలగిపోవును గాక. గట్టిగా చెప్పాలి, బిగ్గరగా. దేవుని వాక్యానికి మాత్రమే, వాక్యానుసారమైన జీవితానికి మాత్రమే మనము చోటిచ్చుదుము గాక. ఇలాంటి వాటన్నింటికి మనము ఇలాంటి సైతాను కార్యాలకి యాంటీగా ఉండాలి. ఎలా ఉండాలి? దైవ సంబంధమైన కార్యాలన్నిటికీ యాంటీనేగా ఉండాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. యాంటీనా. యాంటీకి యాంటీనాకి ఏంటి? ఓ ఆంటీ చెప్పరా, చెప్పండి ఏంటమ్మా? సైతాను కార్యాలన్నిటికీ వ్యతిరేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం.
దేవుని కార్యాలన్నీ కూడా దేవుడు మనలో ఉన్నాడన్న విషయాన్ని ప్రతిబింబించేటట్లుగా సమాజంలో జీవించాలి. దేవునికి స్తోత్రం. మనలో దేవుడు కనబడాలి, అవతల వాళ్లకు మనతో దేవుడు ఉన్నాడన్న విషయం గుర్తుపట్టగలగాలి. అన్యజనులు సహితం, మన బంధువులు, మన రక్త సంబంధికులు మన జోలికి రావాలంటే ఆలోచించాలి 100 సార్లు. వీళ్ళతో ఈ మాట పంచుకుంటే ఒప్పుకోరు, అంగీకరించరు అనగలిగే రేంజ్కి మన భక్తి వచ్చును గాక. ఆమేనని చెప్పండి. ఎప్పటికీ మా బంధువులలో, మా రక్త సంబంధికులలో ఇలాంటి పండగలు కానీ, ఇలాంటి పబ్బాలు కానీ, ఇలాంటి గొడవ గోత్రం ఏదన్నా ఉంటే పొర్రపాటున నాకు చెప్పరు. వాళ్ళకు ఒక బండ గుర్తు ఏంటంటే వీడికి చెప్పినా వేస్టే, రాడు, వినడు. వీడు అప్పటి నుంచి వినడు. యేసు ప్రభుని నమ్ముకున్నాడు అంటే అప్పటి నుంచి వినడు. అప్పటి నుంచి వినలేదు నేను. దేవునికి స్తోత్రం. ఆచారాలకు, మూఢనమ్మకాలకు మనం స్వస్తి చెప్పుదుముగాక. దేవుని వాక్యానికి మాత్రమే చోటిచ్చుదుముగాక. చాలామంది గృహాలలో వాక్యాలు ఉండవండి, వాక్యానుసారమైన జీవితాలు ఉండవండి. మరియమ్మ గారి ఫోటోలు ఉంటాయి. ఎవరి ఫోటోలు? మరియమ్మ గారి ఫోటోలు ఉంటాయి. అన్నీ ఇంకా ఎవరెవరియో ఏమేమో ఉంటాయి. మళ్ళా వాళ్ళకి పెళ్ళైనప్పుడు ఫొటోస్ కూడా ఉంటాయి. కానీ యేసుబాబు వాక్యం మాత్రం ఉండదు. ఏముండాలి మన ఇండ్లల్లో చెప్పండి? ఏముండాలి? దేవునికి స్తోత్రం. మనమందరమును ఇలాంటి వాక్యమును కలిగి ఉండే జీవితాలను కలిగి ఉందుదుముగాక. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండకపోతే, దేవుని వాక్యం మనలో లేకపోతే అతి పెద్ద ప్రమాదం ఏంటంటే రోజు యేసయ్యను సిలువ వేసేవారుముగా, రోజు యేసయ్యను బాధ పెట్టేవారుముగా, దుఃఖ పెట్టేవారుముగా, ఇబ్బంది పెట్టేవారుముగా, రోజు రోజుకి ఒక మాటలో చెప్పాలంటే ఆయనను హత్య చేసేవారుముగా మారిపోతాం. అదే యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 27వ వచనం చదవండి. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించును. ఎవరది? యేసు క్రీస్తు ప్రభుల వారితో పాటుగా 3.5 ఏండ్లు కలిసి తిరిగినటువంటి యోధా ఇస్కరియోతు ఆ మొక్క తీసుకొనగానే ఆ మొక్కతో పాటుగా వానిలోనికి ఎవరు ప్రవేశించెను? అలా ప్రవేశించిన తదుపరి వాని యొక్క స్థితి ఏమయ్యింది? చనిపోయాడు. ఈరోజు చాలామంది బిడ్డలు ఆత్మలో చనిపోతూ ఉన్నారు. మొదటగా యేసయ్య సంఘాన్ని చంపుతూ ఉన్నారు, యేసయ్యను సిలువ వేస్తూ ఉన్నారు, యేసయ్యని బాధ పెడుతూ దుఃఖ పెడుతూ ఉన్నారు. రెండవదిగా వీళ్ళు కూడా చచ్చిపోతూ ఉంటారు. దేవుని వాక్యం నీలో లేకపోతే నువ్వు చచ్చిపోతావు. అందుకోసమే దేవుని వాక్యం మనలో నివాసము చేయునుగాక. వాక్యమై ఉన్న దేవుడు మనలోనికి వచ్చునుగాక. చెబుదాం బిగ్గరగా. దేవుని వాక్యం మనలో ఉంటే చీకటికి, అపవాదికి, వాని కార్యాలకు చోటు ఎందుకుంటుంది? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో రాయబడినట్టు నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెబుదాం. వాక్యానికి చోటిస్తే, వాక్యము విడుదల అయిన వెంటనే మన జీవితాలలో నుండి చీకటి ఏం కావాలండి? పారిపోవాలి. యవనస్తులారా, పెద్దలారా, స్త్రీలారా, పురుషులారా అందరూ గమనించండి. మనమందరమును దేవుని వాక్యానికి చోటిచ్చుదుముగాక. వాక్యమై ఉన్న దేవునికి చోటిచ్చుదుముగాక. అపవాదికి చోటివ్వకుండా కాపాడబడుదుముగాక. చాలామంది దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేనందువలన అంటూ ఉంటారు కదా, నేను చచ్చిపోతా అనేవాళ్ళు కొందరైతే ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. సోయి ఉండదు వాళ్ళకి. ఆల్రెడీ ఎప్పుడో దేవునిలో చనిపోయి ఉంటారు. ఇలాంటి స్థితి దేవుడు మనకి దూరం చేయునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, లూకా సువార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఈ మొదట చదివిపించిన ఆ చోట మాత్రం లేదు. కానీ నేను ఇప్పుడు చెప్పే విషయం మిగిలిన రెండు చోట్ల రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆ కుమార్తె, చనిపోయిన ఆమె యాయూరు కుమార్తె బ్రతికిన తదుపరి యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసండి? ఈమెకు భోజనం పెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి, హుషారుగా చెప్పండి. ఈమెకు ఆహారాన్ని పెట్టండి అన్నాడు. అంటే ఎందుకు చనిపోయి ఉంటుంది? ఆహారము లేక.
దీని ఆత్మీయ అర్థం ఏంటి? ఏ వ్యక్తి అయితే ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాడో, జీవవాక్యాన్ని తీసుకుంటూ ఉంటాడో, ఆ వ్యక్తి ఆత్మలో జీవిస్తూ ఉంటాడు, చనిపోడు. చాలామంది ఆత్మీయ జీవితాలు చనిపోయారు చాలామంది. జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నట్లుగా చాలామంది జీవితాలు ఉన్నాయండి. దానికి గల కారణం ఒకటే, దేనికి చోటు ఇవ్వలేనందువలన, దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేనందువలన, ఆచారాలకు, మూఢనమ్మకాలకు, లోక సంబంధమైన పద్ధతులకు, దీనికి లోక సంబంధమైన నానా రీతులుగా ఉండే చెడు కార్యాలన్నిటికీ చోటిచ్చినందువలన, వాక్యానికి చోటు లేనందువలన ఆత్మలు అనేకులు చనిపోయారు, జీవిస్తూ లేరు. ఇక ఇందులో నుంచి మరొక మాట, యేసుక్రీస్తు ప్రభువుల వారికి చోటు ఇవ్వబడింది కనుక, స్థలం ఇవ్వబడింది కనుక చనిపోయిన ఆ కుమార్తె బ్రతికింది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఒకవేళ ఇంతవరకు నువ్వు దేవునికి చోటు ఇవ్వలేదా, ఇంతవరకు దేవుని వాక్యానికి విలువనివ్వలేదా, వాక్యం ప్రకారంగా జీవించలేదా, ఏం పర్వాలేదు. నా దేవుడు ఏమంటున్నాడంటే, ఇక మీదటైనా నువ్వు దేవునికి చోటు ఇవ్వగలిగితే నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ప్రతి పరిస్థితులలో దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండగలిగితే నిన్ను నా జీవంతో నింపుతా. హల్లెలూయా. దేవుని జీవం మనలోనికి వచ్చునుగాక. అది ఎప్పుడు జరుగుద్దంటే దేవునికి చోటిచ్చినప్పుడు. ఎవరికి చోటిచ్చినప్పుడు? దేవునికి చోటిస్తే మరణం అనేదే మనలో ఉండదు, మరణపు కార్యాలు మనలో ఉండవు, చీకటి కార్యాలు మనలో, సైతాను సంబంధమైన కార్యాలు ఏవియో ఉండవు. అలాంటి కుటుంబాలుగా, అలాంటి వ్యక్తులముగా మనము కొనసాగుటకు దేవుడు కృప చూపించునుగాక. చివరిగా లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదివి సహకరించండి అమ్మా. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని చేర్చుకొనెను? ఎవరు చేర్చుకున్నాను? ఎవరు చేర్చుకున్నారు? చేర్చుకున్న జక్కే పరిస్థితి మీకు అందరికీ తెలుసు కదా, ఎలా మార్పు వచ్చేసిందో. నన్ను ఈ ముగింపులో ఈ మాటలు చెప్పనివ్వండి. ఈ మాట చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తా. యేసయ్యను ఎవరైతే చేర్చుకుంటారో, యేసయ్యను ఏ ఇంట్లో అయితే, ఏ కుటుంబం అయితే చేర్చుకుంటారో వారు ఖచ్చితంగా మారిపోతారండి. హల్లెలూయా. వాళ్ళ తలంపులు నా వెనక చెప్పండి మారిపోతాయి. చెప్పండి. వాళ్ళ తలంపులు, వాళ్ళ నడక, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ నడక, వాళ్ళ పడక, వాళ్ళ ప్రతి విధమైన లైఫ్ స్టైల్ అంతా ఏమైపోద్ది? మారిపోద్ది. టోటల్గా దైవికంగా మారిపోతారు వాళ్ళు. మారిపోగానే మనకు ఒక ఆశ్చర్యం కలుగుద్ది, మారిపోగానే మనకు ఒక ఆలోచన కలుగుద్ది. వావ్, ఎలా మారిపోయాడు? దేవుడు వచ్చాడు ఆ వ్యక్తిలోనికి. హల్లెలూయా. ఈ కుటుంబం ఎలా మారిపోయింది? దేవుడు వచ్చాడు ఆ కుటుంబంలోనికి. హల్లెలూయా. ఈ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందింది? దేవుడు ఉన్నాడు ఆ వ్యాపారంలో. ఆమేనని చెప్పండి. ఈ ఉద్యోగ జీవితంలో వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు? దేవునిని కలిగిన వ్యక్తి కాబట్టి. హల్లెలూయా. ఈ చదువులో ఈ వ్యక్తి ఎలా రాణించగలిగాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి. హల్లెలూయా. ఎలా ఏ యాంగిల్ తీసుకున్నా దేవునిని కలిగిన ఎవరన్నా ఏదన్నా అది అభివృద్ధి బాటలోనే ముందుకు వెళ్తుంది. హల్లెలూయా. విజయవంతమైన జీవితమే కలుగుతుంది. హల్లెలూయా. ఓడిపోయే ప్రసక్తే, నిరాశ నిస్పృహ చెందే విధానమే అక్కడ కనబడదు, వినబడదు. జక్కయ్య యేసును చేర్చుకున్నాడు. ఎలా చేర్చుకున్నాడు? ఆగా మాట గట్టిగా చెప్పమంటున్నాను. మరి ఎలా చేర్చుకున్నాడు? చెప్పండి, ఎలా చేర్చుకున్నాడు? జక్కయ్య ఎప్పుడైతే యేసును చేర్చుకున్నాడు, ఒక మాటలో మన సబ్జెక్టు ప్రకారంగా యేసయ్యకు చోటు ఇచ్చాడు, తన లైఫ్ చేంజ్ అయిపోయింది. టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇంట్లోనికి యేసయ్య వచ్చి రాగానే ప్రసంగించాడా? చెప్పండి. మనమందరమును ఒక పాటను పాడుకునేదము అన్నాడు యేసు ప్రభు. ప్రియులారా, మోకరించినట్లయితే మనమంతా ప్రార్థన చేసుకునేదము అని అన్నాడా? ఏం మాట్లాడలే. జక్కయ్యలో పశ్చాత్తాపం వచ్చేస్తుంది. జక్కయ్యలో లోతైన పశ్చాత్తాపం కలిగింది. ఫైనల్గా దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ
వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షకుడు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హుషారుగా నువ్వేదైనా పని తలపెట్టు, దాంట్లో విజయాన్ని పొందుకోవాలంటే నువ్వు ఎవరిని చేర్చుకోవాలి? ప్రతిదానికి వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు మాత్రమే కాదు తీసుకునేది, ఆచారాల ప్రకారంగా మూఢనమ్మకాల ప్రకారంగా. చాలామంది వాక్యానికి చోటెవరు, యేసయ్యకు చోటెవరు? బ్రతకటానికి కారణమైన ప్రభువుని చేర్చుకుంటేనే కార్యాలు సఫలం కావడానికి, విజయవంతం కావడానికి కారణమైన యేసును చేర్చుకుంటేనే పని అవుద్ది. హల్లెలూయా. దిష్టి తీస్తే అయిపోద్దేంటి? దిష్టి చొక్కలు పెడితే అయిపోద్దేంటి? కాదు. ఇలా ఏం చేసినా కాదు, కానీ యేసును చేర్చుకుంటే మార్పు వస్తుంది. యేసును చేర్చుకుంటే నువ్వేదనుకున్నావో అది దేవుడు సఫలపరుస్తాడు. విఫలము కాకుండా, అపజయం కాకుండా విజయవంతమైన రీతుల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. మూలవాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాను. ఆ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడిన 4వ అధ్యాయంలో 27వ వచనంలో వ్రాయబడిన వాక్యాన్ని మనం అంతా గుర్తు చేసుకుంటే, అపవాదికి అంతటి గొప్ప సంఘానికి ఈ మాట చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, మనమందరమును కూడా ఈ మాటను అంగీకరిద్దాం, స్వీకరిద్దాం, సాత్వికముతో మనం దానిని గైకొందాం. మనం కూడా అపవాదికి ఎక్కడన్నా ఏ విషయాలలోనైనా చోటిచ్చేస్తున్నామేమో, మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, మరొక కోణంలో సైతానుగాడు లోపలికి వచ్చేటట్లుగా మనం వీలు కలిగిస్తూ ఉన్నామేమో పరీక్షించుకుందాం. అట్టి విధముగా కాకుండా దేవుని వాక్యానికి మాత్రమే చోటిచ్చేవారముగా మనమంతా మార్చబడదుముగాక. చివరిగా జక్కయ్య గారు ద్వారా మనకి దేవుడు సెలవిచ్చినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు ఎవరిలోనికి వస్తాడో, యేసు ఏ కుటుంబానికి వస్తాడో వాళ్ళే సంపూర్ణమైన రక్షణ జీవితాన్ని కలిగి ఉంటారు. మిగిలిన వాళ్ళు కలిగి ఉండలేరు. మేము యేసును నమ్ముకున్నామని చెబుతూ ఉన్నప్పటికీ వాళ్ళ మాటలు మారవు, వాళ్ళ క్రియలు మారవు, వాళ్ళ తలంపులు మారవు. వాళ్ళు సమయ సందర్భాలు వచ్చినప్పుడు లోకాన్ని, పాపాన్ని అంతటినీ అనుసరిస్తారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మన మధ్యలో దైవజనులు పెద్దలు దేవదాస్ నాయన గారు ఉన్నారు, మాట్లాడలేరు. కానీ ప్రస్తుతం నడిపిస్తున్న మీ దైవజనులు రాజశేఖర్ అన్న మౌంట్లో ఉండేటువంటి. కాబట్టి మనం ఎవరికి చోటు ఇవ్వాలి? ఎవరికి? దేవునికి చోటిస్తే ఎలా మారిపోతాం? ఎగ్జాంపుల్ ఎవరు? జక్కయ్య. హల్లెలూయా. అన్యాయస్తుడు, ధనాపేక్ష కలిగిన వ్యక్తి. ఇప్పుడు ధనం కోసం ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. మరలా రెట్టింపు 4 ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆయన యేసు లోపలికి వచ్చిన వెంటనే యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమన్నా అడిగారా? నువ్వెవడెవరి దగ్గర ఎంత తీసుకున్నావో 4 ఇచ్చారా? 4 ఇచ్చారా అన్నాడా? అనలే. ఎంత ఇచ్చాడు? ఎవరెవరి దగ్గర ఎంత కట్నం తీసుకున్నారో ఆడోళ్ళకి ఇచ్చేయండి. నేను సీరియస్గా చెప్తున్నా ఈ విషయం. మీరు నిజంగా క్రైస్తవులు అయితే ఇచ్చేయండి, తీసుకెళ్ళి దమ్ముంటే. ఎవరు మీరు? నాకు తెలుసు. అయ్యా పాస్టర్ గారు, ఎప్పుడో ఖర్చు అయిపోయాయి, నీకు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇచ్చేయమంటే మారు మనసు అంటే అదే. దేవునికి స్తోత్రం. ఎప్పుడో జరిగినదైనా కానీ ఇప్పుడు నీలో నిజంగా యేసయ్య వస్తే, నీలోనికి, నీ ఇంట్లోనికి యేసయ్య కానీ వస్తే, నిజంగా మారు మనసు వస్తే ఆ పని చేస్తావు, లేకపోతే చెయ్యం. నేను ఎందుకు చెబుతున్నాను మీకు అర్థమై ఉంటుంది. జక్కయ్య ఎప్పుడో ఎవరెవరి దగ్గర తీసేసుకున్నాడండి. ఎంత తీసుకున్నాడో కూడా తెలియదు, కానీ ఎంత తీసుకెళ్ళి ఇచ్చాడు? 4. మేబీ పాత నిబంధన బాగా ఐడియా ఉండి ఉంటుంది మనోడికి. దావీదు తప్పు చేశాడు. చేసేటప్పుడు గొర్రె నాతాను మాట్లాడుతుంటే గొర్రెకు బదులు ఎన్ని గొర్రెలు? 4 గొర్రెలు. దేవునికి స్తోత్రం. మీరు అలా ఇచ్చేవారుగా ఉంటే యేసయ్య మీలోనికి వచ్చినట్లు. దేవునికి స్తోత్రం. ఎవరినన్నా ఎప్పుడన్నా ఏదన్నా మాట అంటే కూడా ఇప్పుడే క్షమాపణ అడగండి, ఇప్పుడే నిజమైన మారు మనసు పొందండి. హల్లెలూయా. బహిరంగంగా చెప్పాల్సిన క్షమాపణను బహిరంగంగా చెప్పండి. సీక్రెట్గా క్షమాపణను చెప్పాల్సింది సీక్రెట్గా చెప్పి దేవుని ఎదుట నిర్దోషులుగా మార్చబడుదుముగాక. ఆమేనని చెబుదాం. యేసు మనలోనికి వచ్చునుగాక. యేసును కలిగిన వారముగా జీవించుదుముగాక. అపవాదికి చోటు ఇవ్వకుందుదుముగాక. దేవుని వాక్యానికి మాత్రమే చోటిచ్చుదుముగాక. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. ఈ ప్రార్థన చేద్దాం.
దయచేసి యవనస్తులు, చిన్నపిల్లలు, పెద్దలు, అవకాశము ఉన్న ప్రతి ఒక్కరూ, ఆరోగ్యము సహకరించిన ప్రతి ఒక్కరూ మోకరించండి.